ఇక్కడ పెద్దపల్లి జిల్లా నుంచి స్వామి యాదవ్ తర్వాత చాలామంది కూడా వచ్చిండ్రు. అంటే వివిధ సంఘాల నుంచి, అంటే బీసీ సంఘాల నుంచి, తర్వాత కుల సంఘాల నుంచి వచ్చిండ్రు. అంటే తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. చెప్పన్నా. మొన్న క్యూనియస్ పైన జరిగిన దాడి ఏదైతుందో, కవిత అనుచరులు చేసిన దాడి, దాన్ని మేము పెద్దపల్లి జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మాటకు మాట మాట్లాడాలి. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, నీకు చట్టాలు ఉన్నాయి, చట్టాల ద్వారా కావచ్చు, మీకు ఏదైనా ఇందులో అభ్యంతరం అనిపిస్తే చట్టం దృష్టికి తీసుకుపోవచ్చు, సోషల్ మీడియా ద్వారా మీరు చెప్పుకోవచ్చు. కానీ భౌతిక దాడులు అనేది తెలంగాణలో లేదు. అది మీరు మొన్న మహా న్యూస్ మీద చేసిర్రు, ఆంధ్రజ్యోతి మీద చేస్తానికి ప్రయత్నించారు, ఈరోజు క్యూరియస్ మీద చేసిర్రు. ఇలాంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కవితమ్మ గారు, మీరు ఓసీ అయి ఉండొచ్చు, మీరు బీసీలకు మద్దతుగా మీరు చేయొచ్చు. ఎవరైనా రాజ్యాంగ హక్కు కల్పించింది ఎవరైనా, కానీ రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏ హక్కుల కోసమైనా పోరాడచ్చు, కాదంటలేం. కాకపోతే నువ్వు ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాలు, మీ బాబు ఏలిన 10 సంవత్సరాల బట్టి 33% ఉన్న రిజర్వేషన్ను 23% తీసుకుపోయినప్పుడు అప్పుడు ఏం చేసినామని చెప్పి మేము అడుగుతున్నాం బీసీల తరఫున. ఇప్పుడు వివిధ సంఘాల నాయకులు మల్లన్న గారు బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేపుతున్న తరుణంలో క్యూన్యూస్ వేదికగా ప్రతి ఒక్క అంశం పైన తేట తెల్లంగా మనకు జరిగిన ఉద్యోగాలలో కావచ్చు, నీళ్ళలో కావచ్చు, ఈ వాటాల గురించి వివరిస్తుంటే ప్రతి ఒక్క సామాన్యుడికి, పేదవాళ్లకు, పల్లెటూళ్ళలో అన్ని వర్గాల వారికి అర్థమవుతుంది. అర్థమైన తరుణంలో బీసీ ఉద్యమాన్ని నీ మెడలో వేసుకొని నువ్వేదో మెప్పు పొందాలని చూస్తున్నావు. కానీ ఇది సమంజసం కాదు. చెయ్యి, నువ్వు నీ రాజ్యాంగం బద్ధంగా నీకు హక్కున్నది, నువ్వు చెయ్యి. కానీ ఇలాంటి దాడులు మాత్రం మానుకోవాలని చెప్పి మేము పెద్దపల్లి జిల్లా తరఫున కోరుకుంటున్నాం. ఏదైతే మొన్న తీన్మార్ మల్లన్న గారి పైన దాడి జరిగిందో అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మల్లన్న గారు తెలంగాణ ఆశా భాషలో మాట్లాడిన పదాన్ని పట్టుకొని దాన్ని తప్పుగా అర్థం చేసుకొని కావాలని కక్షపూరితంగా జాగృతి పేరు మీద కవిత గారు ఎన్నో అక్రమాలు పాల్పడి కేసులు, మద్యం కేసులో జైలుకు పోయిన అది కూడా తెలంగాణ ప్రజలు చూశారు. దాన్ని ఖచ్చితంగా అది ప్రజలు దీన్ని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. మల్లన్న గారు తప్పు అసలే లేదు దీంట్లో, దాన్ని కావాలని చేసింది. రానున్న రోజుల్లో బీసీ అనేది పెద్ద మొత్తంలో ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేస్తుంది. మల్లన్న గారు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని ఓర్వలేకనే కవిత గారు ఇలాంటి పనులు పాటుపడ్డారు. దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో బీసీని ఇంకా ఉవ్వెత్తున పెంచుతాము. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. జై బీసీ, జై జై బీసీ, జై మల్లన్న.